ఏదైనా కంపెనీ బ్రాండ్ మనందరికీ తెలియాలంటే ఫస్ట్ చేయాల్సింది మార్కెటింగ్ ఆ తర్వాత సేల్స్ ఉంటాయి. ఈ రెండిట్లలో మేజర్ ఫస్ట్ మార్కెటింగ్ తీసుకుంటాం. ఈ మార్కెటింగ్లో 2 స్ట్రాటజీలు ఉంటాయి. ఒకటి రైట్ వే, రెండోది రాంగ్ వే. రైట్ వేతో మనకు పని లేదు, ఎందుకంటే రైట్ వే ఎలాగో మంచిగానే ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఈ రాంగ్ వేతో. ఈ రాంగ్ వే మార్కెటింగ్లో వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్ స్నేక్ ఆయిల్ పిచ్చేస్తాం. అసలు స్నేక్ ఆయిల్ దీని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇది ఎలా ఆరిజినేట్ అయిందో తెలుసుకోవాలి. 1960s అమెరికన్స్ వాళ్ళ కన్స్ట్రక్షన్కి, వాళ్ళ రైల్ రోడ్స్ చేయడానికి, రైల్ ట్రాక్స్ చేయడానికి చైనా నుంచి లేబరర్స్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అక్కడ వర్క్ చేసిన తర్వాత వీళ్ళకి బాడీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ బాడీ పెయిన్స్ కోసం వాళ్ళు అక్కడి నుంచే వాళ్ళ చైనీస్ వాటర్ స్నేక్ ఒక ఫ్యాట్తో, ఆ ఫ్యాట్లో ఇంకా హెర్బ్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి వాళ్ళకు మెడిసిన్ తయారు చేసుకుని తెచ్చుకునేవాళ్ళు. అలా తెచ్చుకున్న తర్వాత అది అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకి మంచి రిలీఫ్ ఉండేది. అప్పుడు ఈ ఒరిజినల్ స్నేక్ ఆయిల్కి ఇంత మంచి హైప్ రావడం చూసి అమెరికన్ కంపెనీస్ ఏదో ఒక యానిమల్ ఫ్యాట్ని తీసుకొని దాన్ని కూడా స్నేక్ ఆయిల్ అని చెప్పి బ్రాండింగ్ చేయడం స్టార్ట్ చేసి, ఈ బ్రాండింగ్ చేసి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కూడా సంపాదించాయి. కొన్ని ఇయర్స్ తర్వాత ఇది ఫ్రాడులెంట్ ప్రాక్టీసెస్ అని చెప్పి అమెరికన్ గవర్నమెంట్ ఇవన్నీ ఈ కంపెనీస్ అన్నిటిని బ్యాన్ చేసింది. ఆ కంపెనీస్ని బ్యాన్ చేసింది, కానీ ఆ తర్వాత ఈ మెథడ్స్ అన్నీ మళ్ళీ వేరే సెక్టర్స్లో రావడం స్టార్ట్ చేసింది. ఏదైనా కంపెనీ అది ప్రామిస్ చేసిన ప్రాపర్టీస్ని డెలివర్ చేయలేకపోతే స్నేక్ ఆయిల్ బ్రాండింగ్ చేసిందని చెప్తారు. సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే ఆదివాసీ హెయిర్ ఆయిల్, వాళ్ళు చేసిన క్లెయిమ్స్కి ఆయిల్కి అసలు ఎటువంటి సంబంధం ఉండదు. కొన్ని స్కిన్ కేర్ కంపెనీస్ కొన్ని SPF 50 అని డిక్లేర్ చేస్తారు, కానీ ఒరిజినల్ టెస్ట్ చేస్తే అది అసలు SPF 50 అయి ఉండదు. సో ఇలా చాలా కంపెనీస్ ఈ స్నేక్ ఆయిల్ బ్రాండింగ్ని ఇప్పటికి కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాయి. సో అప్పట్లో ఒరిజినల్ స్నేక్ ఆయిల్ని ఇప్పుడు మనం ఫాల్స్ మార్కెటింగ్కి యూజ్ చేసుకున్నాం. మీకు తెలిసిన ఈ స్నేక్ ఆయిల్ పిచ్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కామెంట్ చేయండి.